హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ లాగ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటూ ఉన్నాను. సో నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. మీకు కనుక నచ్చితే తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో ఐ డోంట్ డిలే ఫర్ ద లెట్ స్టార్ట్ దిస్ వీడియో. ఇవాళ ఆల్రెడీ మీకు తెలిసిపోయి ఉంటుంది కమ్మాయి చూసి హోమ్ టూర్ అయితే చూపించబోతున్నాను అనమాట. సో మేము ఇక్కడ రెంటెడ్ హౌస్లో బెంగళూరులో ఉన్నాం అనమాట. సో మేము ఉన్న హౌస్ హోమ్ టూర్ అయితే చేద్దామని అయితే అనుకున్నాను అనమాట. సో చాలా రోజుల నుంచి చేద్దాం అనుకున్నాను, డిలే అవుతూ వస్తూ ఉందన్నమాట. సో ఇంకా నిన్న కూడా ఆల్రెడీ తీద్దామని ఫిక్స్ అయ్యి కూడా నిన్న కూడా తీయలేకపోయాను. సో ఇవాళ ఎలాగైనా డెఫినెట్లీ హోమ్ టూర్ అయితే చూపించాలి అని అనేది డిసైడ్ అయిపోయాను అనమాట. సో నిన్న కూడా డిసైడ్ అయ్యాను, కానీ రెడీ అయ్యి కూడా ఆర్వీతో అసలు కుదరలేదనమాట. సో అందుకే ఇవాళ ఆర్వీ పడుకున్నాక నేను హోమ్ టూర్ అయితే చేద్దామని ఫిక్స్ అయిపోయి ఇంకా అంతా రెడీ చేసుకున్నాను అనమాట, ఆర్వీని పడుకోబెట్టేసి. సో ఇప్పుడు నేను కొంచెం ఫ్రీగా ఉన్నాను. సో అందుకే హోమ్ టూర్ అయితే చూపిస్తూ ఉన్నాను అనమాట. ఎలా అని చెప్పేసి గేటెడ్ కమ్యూనిటీలో అయితే ఉంటామండి మేము. సో ముందు 1 BHKలో ఉన్నాం కదా. సో ఇప్పుడు మేము షిఫ్ట్ అయ్యాము కదా. షిఫ్ట్ అయ్యి కూడా దాదాపు ఒక 4-5 months అవుతూ ఉంది. ఇప్పుడైతే హోమ్ టూర్ అయితే చేస్తూ ఉన్నాను, చూపిస్తాను. స్టార్టింగ్ నుంచి చూపిస్తే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా ఎలా ఉంటుంది అని చెప్పి. సో చూపిస్తాను, స్టార్టింగ్ నుంచి డోర్ దగ్గర నుంచి చూపిస్తాను హోమ్ టూర్ అనేది అయితే. సో రండి చూద్దాం ఎలా ఉంది మా హౌస్, నచ్చిందా లేదా అని కూడా కామెంట్ చేయండి. సో ఆర్వీ పాప కోసమే మేము మెయిన్ షిఫ్ట్ అవ్వడం. అంతకుముందు 1 BHK మా ఇద్దరికి సరిపోతుంది అని అయితే అనుకున్నాం అనమాట. సో ఇప్పుడు పాపకి ఏంటంటే కొంచెం ఫ్రీ స్పేస్ కావాలి అనిపించింది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు గ్రోయింగ్ స్టేజ్ కాబట్టి వాళ్ళకు ఒక మంచి కంఫర్ట్గా ఉండాలి, ఇల్లు పెద్దగా ఉంటే వాళ్ళు స్పేషియస్గా ఆడుకుంటారు అనే ఉద్దేశంతోనే మేము ఇలా షిఫ్ట్ అయ్యామన్నమాట. లేకపోతే అక్కడే ఉండి ఉండేవాళ్ళం అనమాట ఇంకా కొద్ది రోజులు. మెయిన్ ఆర్వీ కోసమే గేటెడ్ కమ్యూనిటీలో తీసుకున్నాము. ఫ్రెండ్స్ పిల్లలు సర్కిల్ పెరుగుతుంది అన్న ఉద్దేశంతోనే. పిల్లలు ఉంటేనే కదా అందరూ బాగా కమ్యూనికేట్ అవుతారు అని అనిపిస్తుంది. సో అందుకోసమే మెయిన్ షిఫ్ట్ అయ్యామండి. సో సరే లేట్ చేయకుండా ఇంకా నేను మా హోమ్ టూర్ అయితే చూపిస్తాను, రండి. వెల్కమ్ టు మై హోమ్ గాయ్స్, రండి చూపిస్తాను. సో ఇది వచ్చి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో ఇలా ఎంటర్ అవుతుంది, ఇక్కడ గ్యాప్ ఉంటుంది. ఇలా లోపలికి వచ్చాక ఇది షూ ర్యాక్. సో షూస్ పైన వచ్చి స్టఫ్ పెట్టేసుకున్నాం అనమాట. కావాల్సిన ఎక్స్ట్రా స్టఫ్ ఉంటుంది కదా చిన్న చిన్నవి, సో అవన్నీ అక్కడ పెట్టేసుకున్నా. ఇది షూ ర్యాక్. సో ఇక్కడ కుషన్ ఇచ్చారనమాట, ఇది కూడా స్మాల్ ర్యాక్. ఇక్కడ కుషన్ ఇచ్చారు షూ ఇలా కూర్చొని షూ పెట్టుకోవడానికి. సో బాగా అనిపించింది అనమాట మాకు వస్తూనే షూ ర్యాక్ నీట్గా అనిపించింది. సో ముందు ఇంటి దగ్గర అయితే చాలా ఇబ్బంది పడ్డాం అనమాట, మెయిన్ షూ ర్యాక్కి బయట స్పేస్ లేక. సో ఎక్స్ట్రా డైలీ యూజ్ బయటే ఉంచుకుంటా, నార్మల్ అయితే ఇంకా దీంట్లో పెట్టేసుకుంటాం అనమాట. సో షూ వేసుకోవడానికి కూడా బాగా కూర్చొని పెట్టుకోవడానికి బాగుంది అనమాట. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇలా ఎంటర్ అవుతూనే సో ఇక్కడ రాధాకృష్ణుడి మా మ్యారేజ్కి ఇవాళ గిఫ్ట్ ఇచ్చారనమాట మా తమ్ముడు ఫ్రెండ్. సో అది ఇక్కడ పెట్టుకున్నాను. సో నాకు కొంచెం చెట్లు ఇష్టం కాబట్టి సో ఇక్కడ ఒక ఏమి పెట్టుకుంటే బాగుంటుంది అన్నట్టు ఒక ఇది పెట్టాను అనమాట, చెట్టు పెట్టుకున్నా. సో అప్పుడప్పుడు కొన్ని షిఫ్ట్ చేస్తూ ఉంటాను అనమాట. చెట్టు అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి అన్నట్టు నాకు నచ్చినట్టు మూవ్ చేసుకుంటూ ఉంటాను. ఇలా ఎంటర్ అవుతూనే మెయిన్ హాల్ అనమాట. సో స్పేషియస్ హాల్. సో నాకు బాగా అనిపించింది అనమాట ఈ హాల్ చూస్తానే ఆరు పాపకి కరెక్ట్గా సెట్ అవుతుంది అని. మెయిన్ హాల్ పెద్దగా ఉంటే పాప ఆడుకోవడానికి, కార్లో తిరగడానికి కానీ సైకిల్ ఎప్పుడైనా తిరగడానికి బాగా అనిపిస్తుంది, బాగుంటుంది తనకు స్పేషియస్గా అన్నట్టు ఇలా సెట్ అయిందనమాట. అలానే ఇది టీవీ యూనిట్ ఇలా సెట్ చేసుకున్నాము. సో కొంచెం కిందకి రావాల్సింది, బట్ ఇక్కడ ప్లగ్ పైన ఇచ్చారనమాట. సో పెట్టుకోవడానికి ఇబ్బంది అయ్యి ఇంకా పైన పెట్టించేసాము. కొంచెం కిందకు ఉంటే బాగుండేది. సో ఇంకా ఫ్లవర్స్ ఇలా పాప స్టఫ్ ఇలా పెట్టేసుకున్నా. ఇంత నీట్గా అయితే డైలీ ఉండదన్నమాట. ఈ బాక్స్లో ఉన్నవన్నీ కిందకి వేసేస్తుంది ఆడుకోక పైన. ఇలా సెట్ చేసుకున్నా. ఈ క్రీపర్స్ అప్పుడు ఐకేలో తీసుకున్నవి ఇలా పెట్టేసుకున్నా అనమాట. సో నాకేంటంటే అక్కడ మనీ ప్లాంట్ క్రీపర్స్ పెట్టుకోవడం ఇష్టము. కొంచెం కిందకు వచ్చి తింటే బాగా కనిపించేది అనమాట క్రీపర్స్ పెట్టుకుంటే. టీవీ పైకి అయిపోయిన దానికి
సో ఇంకా అక్కడ ఏం పెట్టుకున్నా కానీ నీట్గా కనిపించదు అనిపించింది. పెట్టుకుంటే ఇక్కడ ఒక క్రీపర్ పెట్టుకోవచ్చు. సో నేను ఇక్కడ పెట్టేశాను కాబట్టి ఆ రెండు అలా సెట్ చేసేసుకున్నాను. సో క్రీపర్స్ పెట్టడం వల్ల ఇంకా కొంచెం బాగా ఎలివేట్ అవుతుంది కదా. సో ట్రీస్ పెట్టుకోవడం వల్ల. సో ఇది రియల్ ప్లాంట్, ఇంకా ఇవన్నీ ఆర్టిఫిషియల్వి. ఇక్కడ ఇవి కూడా జెడ్ ప్లాంట్ కొమ్మలు పెట్టాను అనమాట, వాటర్లో వేసి బాగా గ్రో అవుతుందన్నమాట జెడ్ ప్లాంట్ కూడా. ఇంకా ఇలా సింపుల్గా ఇలా సెట్ చేసేసుకుంటా. ఇంకా అవి పాప టాయ్స్ కొన్ని ఇక్కడ పెట్టేసాను అనమాట, ఎప్పుడైనా తీసుకొని ఆడుకోవడానికి కంఫర్ట్గా ఉండాలి అన్నట్టు కొన్ని పెట్టుకున్నాము. ఇంకా అవి టాయ్స్ అన్నీ ఇక్కడ సెట్ చేసేసాను అనమాట, దీని బాక్స్లో సెట్ చేసేసాను. ఇంకా అవి పాప ఫస్ట్ సెకండ్ డే ఫోటోషూట్ చేసినప్పుడు ఈ ఫోటో ఇలా ఫ్రేమ్ కట్టించామన్నమాట. సో గుర్తుగా ఉండాలి కదా అవి పాప, అందుకు అది మా మెమొరీగా ఆపోజిట్ కూర్చుంటే కనిపించాలి అనేటట్టు అలా పెట్టుకున్నాము. ఇంకా ఇది కూడా అప్పుడుదే ఫోటో, అవి సెకండ్ డేనే ఫోటోషూట్ తీసాం కదా. సో అది భలే క్యూట్ అనిపిస్తుంది మాకు. సో చూసినప్పుడు అంతా అంటే అది బెస్ట్ మూమెంట్ కదా లైఫ్లో అన్నది. సో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం అన్నమాట చూసినప్పుడు. ఇంకా ఇలా ఉంటుంది మా టీవీ యూనిట్. ఇది వచ్చి దేవుని రూమ్ స్టఫ్ అంతా ఇక్కడ ఈ కబోర్డ్స్లో పెట్టేసుకున్నాం అనమాట. దేవుని సామాన్లు ఉంటాయి కదా అవన్నీ దీనిలో పెట్టేసుకున్నాను. ఇక్కడ కూడా అంతే దేవుని, ఇదంతా చాలా అంత ఇదిగా ఉందిలేండి అదంతా అని. ఇలా సింపుల్గా దేవుని రూము. ఇది దేవుని యూనిట్ అనమాట, దేవుని రూము. సింపుల్గా డైలీ నేను ఎక్కువ పెట్టుకోను అనమాట. దీపాలు కొన్నే పెట్టుకుంటా దేవతల్ని. సో చిన్నది సరిపోతుంది. ఇంకా రెంటెడ్ హౌస్ కాబట్టి తక్కువే ఇస్తారు. మనది స్పెషల్గా మనం కొన్నప్పుడు స్పెషల్గా ఎలా కావాలంటే అలా డిజైన్ చేయించుకోవచ్చు కదా. ఇలా ఇచ్చారనమాట టీవీ యూనిట్కి అటాచ్డ్ ఇచ్చారనమాట దేవుని రూము. బాగా అనిపించింది, ఎక్కువ హెవీ అనిపించకుండా. క్లీనింగ్ కూడా చాలా ఈజీ అనిపిస్తుంది అనమాట, ఎందుకంటే పాప ఉంది కాబట్టి. ఇంకా స్టవ్ ఇంక ఇది ఆల్రెడీ చూశారు. బాల్కనీ ఇంకా ఒకసారి చూస్తాను. బాల్కనీ ఇంకా ఇలా కొన్ని చెట్లు పెట్టేసుకున్నాను అనమాట. నాకు క్రీపర్స్ కూడా ఇష్టము, ఇక్కడ హ్యాంగింగ్ చేసుకోవాలని. అది ఎప్పుడు పెట్టుకుంటానో తెలియదు కానీ పెట్టుకోవాలని అయితే ఉంది. ఇంకా బట్టలు ఆరేసుకోవడానికి కూడా పైన ఉంటుంది కాబట్టి ఆల్రెడీ చూపించాను. సో ఇది వచ్చి ఇంకా ఇలా గ్రీన్ మ్యాట్ వేసేసుకొని ఇలా పెట్టేసుకున్నాను, ఆల్రెడీ చూపించేశాను కాబట్టి. సో మీరు చూస్తూ ఉంటాం అనమాట. ఈవినింగ్ బోర్ కొట్టినప్పుడు కొంచెం అనిపిస్తూ ఉంటుంది కదా రిఫ్రెష్మెంట్కి, అలా కూర్చుంటాము. సో ఇక్కడ ఆల్రెడీ గ్రీన్ మ్యాట్ ఇవన్నీ చెట్లు పెట్టేసుకున్నాను. ఆల్రెడీ నా బాల్కనీ మినీ బాల్కనీ మేకోవర్ అయితే చూపించాను కదా. ఇలా సింపుల్గా పెట్టేసుకున్నాం అనమాట. సో మెయిన్ ఏంటంటే ఇక్కడ పావురాలు ఎక్కువ వస్తూ ఉంటాయి, దానికోసమే ఈ నెట్ వేయించుకున్నాము. మాకు ఈ నెట్ వేయించుకోవడం అసలు ఇష్టం లేదన్నమాట, వ్యూ పోతుంది అని. కానీ తప్పలేదు, గ్రీన్ మ్యాటు చెట్లు పెట్టుకోవాలన్నప్పుడు గలీజ్ చేసేస్తున్నాయి అనమాట. ఒకసారి చూసాం కానీ చాలా గలీజ్ చేసిన దానివల్ల మ్యాట్ కూడా వేయించేసుకున్నాము. ఇలా నెట్ కాకుండా విండోస్ ఓపెన్ చేసేటట్టు కూడా వచ్చాయి అనమాట. సో నేను తర్వాత చూసాను, కానీ అది ఇది రెంటల్ హౌస్ కాబట్టి నెట్ ఓకే. మన ఓన్ హౌస్ అన్నప్పుడు అలాంటివి పెట్టించుకుంటే మనం వ్యూ కూడా పోదు, మనం హ్యాపీగా ఇలా పావురాలు వచ్చినప్పుడు కూడా బాగా క్లోజ్ చేసేసుకోవచ్చు, మనకు కావాల్సినప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు అనేటట్టు ఉందన్నమాట. నేను కూడా రీసెంట్గా చూశాను, బాగా అనిపించింది. సో ఓన్ హౌస్ తీసుకున్నప్పుడు అలా పెట్టించుకుంటాను డెఫినెట్లీ, ఇలా ఉంటే కానీ అది ఎప్పుడు తీరుతుందని. సరే రండి, ఆల్రెడీ తీసేసాను కాబట్టి. నా బుద్ధుల గురించి తెలుసు కదా, నేనైతే నేను తిరుపతికి వెళ్ళినప్పుడైతే తీసుకున్నాను అనమాట. బాల్కనీలో పెట్టుకోవాలని చెప్పి బాగుంటుంది బాల్కనీలో పెట్టుకుంటే. ఆ బుద్ధుడు ఎక్కడ పెట్టుకున్నా కానీ ఎంట్రెన్స్లో పెట్టుకున్నా, ఇంట్లో పెట్టుకున్నా, ఎక్కడ పెట్టుకున్నా బాగా అందంగా కనిపిస్తుంది కదా, అందుకోసమే నేను ఇది తీసుకున్నాను అనమాట. చాలా బాగా ఇలా కూర్చొని ఇలా టీవీ చూస్తూ ఉంటాం అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఆర్వి పాప ఇక్కడే ఉంటాము. ఆర్వి పాప ఇక్కడ కూర్చోబెట్టి నేను ఎక్కువ ఈ మూల వేసేసి తినిపిస్తూ ఉంటా, తినేస్తుంది. సో ఇప్పుడు టీవీ కూడా కొంచెం ఎక్కువ చూస్తుంది, సో కంట్రోల్ చేసామన్నమాట, ఎక్కువ చూడకూడదు అన్నట్టు. సో ఇది ఇంకా ఈ పియానో గురించి ఆల్రెడీ తెలుసు, తెలియకున్న వాళ్ళ కోసం చెప్తాను. మా ఆయనకి నేను ఇచ్చిన గిఫ్ట్.
సో కానీ మా ఆయన యూజ్ చేయట్లేదులే, ఆరి పాప యూజ్ చేస్తుంది అనమాట. సో ఆరి పాపకి నేర్పిద్దాం కొంచెం ఇంట్రెస్ట్ రాని అన్నట్టు ఇక్కడ టేబుల్ వేసేసి ఇక్కడ పెట్టామన్నమాట. సో తను బాగా షార్ట్స్లో ఎప్పుడైనా అప్లోడ్ చేస్తాను, బాగా నొక్కుతూ ఉంటుంది అనమాట. సౌండ్స్ వస్తాయి, సౌండ్స్ వస్తే పిల్లలకి ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా. సో మ్యూజిక్ ఆన్ చేసుకుంటుంది, వాల్యూమ్ ఇంక్రీజ్ చేస్తుంది, డిక్రీజ్ చేస్తుంది. ఇంకా ఏమైనా కావాలన్నప్పుడు అలా ఏదో ఒకటి నొక్కుంటూ ఉంటుంది కాబట్టి సౌండ్స్ వస్తూ ఉంటాయి. సో ఆరి పాప కోసం ఇలా సెట్ చేశారనమాట వాళ్ళ డాడీ. నాకు ఆల్మోస్ట్ రాధాకృష్ణుడికి ఎక్కువ వచ్చాయన్నమాట. దానిలో ఒకటి ఇక్కడ సెట్ చేశాము, కొంచెం నీట్గా కనిపించాలి అన్న ఈ యూనిట్ అలా సెట్ చేసేసుకున్నాం అనమాట. ఇక్కడ నుంచి ఈ వాల్కి వచ్చాము అంటే ఈ వాల్కి కంప్లీట్గా పైన క్లాక్, మేము అలా సోఫాలో కూర్చున్నప్పటికైనా నాకు టైం కనిపించాలి, బెడ్రూమ్లో కూర్చున్నప్పటికైనా టైం కనిపించాలి, బెడ్రూమ్లో పడుకున్నప్పటికైనా అన్నట్టు ఇక్కడ వాల్ సెట్ క్లాక్ సెట్ చేసుకున్నాము. దాని కింద ఆరు పాప ఫోటో, ఇది అందరికి బాగా మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఇష్టమైన ఫోటో అనమాట. సెకండ్ అయితే పాప పట్టుకుంది, గమనించారంటే సో బొమ్మ భలే పట్టుకుంది అనమాట. ఇది చాలా వాళ్ళ ఫోటో తీసే వాళ్ళకి నచ్చింది, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నచ్చింది అనమాట. మా నాన్నకి, మా తమ్ముడికి, అలా మా అన్న వాళ్ళకి బాగా నచ్చింది అనమాట. అక్క వాళ్ళకి భలే పట్టుకుంది అంటారు అనమాట. సెకండ్ డేకి భలే అనిపిస్తుంది ఆ ఫోటో చూసినప్పుడు. ఇక్కడి నుంచి ఇలా వస్తే ఓపెన్ కిచెన్ అనమాట. ఇది మోస్ట్ ఆఫ్ ద టైం నేను స్పెండ్ చేసే టైం ఇక్కడ కదా. సో మార్నింగ్ లేస్తున్నాయి కిచెన్లోకి, అలా ఈ కిచెన్ ఇది అనమాట. సో కౌంటర్ టాప్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడే ఉంటాను కాబట్టి ఇంకా నాకు ఎక్కువ స్టఫ్ ఇక్కడ దీంట్లో పెట్టేసుకున్నాను. అయితే ఎప్పుడైనా కిచెన్ టూర్ చేసినప్పుడు నీట్గా పెడతాను. సో ఇలా పెట్టేసుకుంటా. ఇప్పుడే ఆఫ్టర్నూన్ 12:30 అవుతుంది అనమాట. లంచ్ చేసేసాను, రైస్ పెట్టేసాను. సో ఆ కర్రీ కూడా జస్ట్ ఇప్పుడే చేసి పెట్టాను అనమాట. పొగలు కూడా వస్తున్నాయి, కర్రీ చేసి పెట్టేశాను, ఇంకా పెట్టాలి. సో ఇది నా సింపుల్ కిచెన్. ఈ ర్యాక్ ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట, ఆలూకి ఆనియన్స్కి తీసుకున్నాను కదా అప్పుడు. సో ఇది ఇంకా ఈ మధ్య ఎక్కువ జ్యూస్ తాగుదామని చెప్పేసి ఇది పైన ఉండాలి అని చెప్పేసి ఇది ఇక్కడ పెట్టేసుకున్నాను. లేదంటే లోపల కబోర్డ్స్లో ఇక్కడ పెట్టుకునేకి ఇచ్చారనమాట. బాగుంది, అక్కడ పెట్టేసుకుంటూ ఉంటా. అందుకోసం ఇక్కడ ఉంటేనే బెస్ట్ అన్నట్టు ఇది ఇక్కడే పెట్టేసుకున్నా. లేదంటే అన్నీ అక్కడ పెట్టేసుకుంటాను అనమాట. మిక్సీ, ఓవెన్ అవన్నీ కింద పెట్టేసుకుంటా, అది ఎక్కువ యూజ్ చేయను కాబట్టి కావాల్సినప్పుడు యూజ్ చేసుకుందామని. సో ఇది వచ్చి ఫ్రిడ్జ్, మా ఫ్రిడ్జ్ ఇది. ఇంకా ఇక్కడి నుంచి ఇలా వస్తూనే కిచెన్లో నాకు కిచెన్కి నేను చెప్పాను కదా వాషింగ్ మిషన్ ఏరియా సపరేట్ ఇచ్చారు నాకు బాల్కనీకి కాకుండా అని. సో ఇదన్నమాట. సో ఇక్కడ సింక్ ఇచ్చారు, ఇక్కడ నేను పెట్టుకోవడానికి కడిగిన వెంటనే ఇక్కడ వాటర్ ప్యూరిఫైర్ పెట్టేసుకున్నాము. గ్యాస్ అనమాట, ఇది గ్యాస్ పైప్ లైన్ ఇచ్చారనమాట దానిది ఇది. సో ఇది మా యూటిలిటీ ఏరియా. బాగుంది, నాకు బాగా నచ్చింది అనమాట. మెయిన్ ఈ స్టఫ్ అంతా ఇక్కడ మనకి యూటిలిటీ ఏరియా సామాన్లన్నీ అక్కడ పెట్టేసుకోవచ్చు. వాషింగ్ మిషన్ ఇక్కడ ఇచ్చేసారు, బాగా అనిపించింది. సో నాకు ఇక్కడ ఒక బాల్కనీ లాగా అనమాట ఈ స్టఫ్. ఇంకా ఎక్స్ట్రా స్టఫ్ ఇదంతా పెట్టుకోవచ్చు కదా, ఉంటాయి కదా వాషింగ్ మిషన్కి యూజ్ చేసేటవన్నీ. సో అవన్నీ ఇక్కడ. సో బ్రూమ్ స్టిక్, చీపుర్లా, చాట్లో పెట్టుకోవడానికి ఇది బాగా అనిపించింది. నీట్గా అణిగిపోతాయి ఎక్కడక్కడ కబోర్డ్స్. ఇలా ఇచ్చేసారనమాట, బయట కనిపించకుండా లోపల అణిగిపోయేటట్టు. ఇది ఇక్కడ నుంచి ఇలా చూస్తేనే రండి, ఇక్కడ నుంచి ఇలా చూస్తూనే మా స్విమ్మింగ్ పూల్ అనమాట, కమ్యూనిటీది. సో అప్పుడప్పుడు ఉన్నారా లేదా అనేది కనిపిస్తుంది. స్విమ్మింగ్ పూల్ పక్కనే మాది బ్లాక్ కాబట్టి కనిపిస్తూ ఉంటుంది. ఇంకా స్విమ్మింగ్ పూల్ ఏరియాలోకి అయితే దిగలేదు, సమ్మర్లో దిగుదామన్నట్టు పాపకి సైలెంట్గా ఉన్నా. మా చిన్న కిచెన్ సరిపోతుంది. ఇది కూడా కబోర్డ్స్ అనమాట. ఈ స్టఫ్ అంతా ఇక్కడ ఇవి బాగా అనిపించింది అనమాట. ఎక్స్ట్రా స్టఫ్ ఉంటుంది కదా, అంటే మిక్సీ, ఓవెన్కి కానీ అవన్నీ అణిగిపోతాయి. మిక్సర్కి, ఎలక్ట్రిక్ సామాన్లు సరిపోయేంత ఇవి ఇచ్చేసారనమాట. అవన్నీ ఇక్కడ పెట్టేసుకుంటాం. సో ఇది కిచెన్. కిచెన్ నుంచి ఇలా వస్తూనే ఇది నార్మల్గా చాలామంది మేమున్నది 2 BHK. 2 BHKలో సో సపరేట్గా డైనింగ్ ఏరియా అయితే ఇవ్వలేదు. సో
చాలామంది ఇక్కడ పెట్టేసుకున్నారు అన్నమాట డైనింగ్ టేబుల్. సో మాకు ఇప్పుడే అవసరం లేదు, మా ఆయనకి ఇష్టం కానీ నాకు ఇష్టం లేదు, పాప ఆడుకోవాలి స్పేషియస్గా ఉండాలి అన్నట్టు మేము తీసుకోలేదు. సో ఇక్కడ డైనింగ్ టేబుల్ పెట్టేసుకుంటూ ఉన్నారు. ఇది షింక్ అందరికీ ఇలానే ఇచ్చారనమాట. సో మా ఈ సిరీస్ వాళ్ళందరికీ ఇలా ఇది సింక్. సో డైనింగ్ ఏరియాకి ఇది ఇచ్చారు. మేము పాప కార్ పెట్టుకుంటాం అనమాట. ఇక్కడ ప్లగ్ ఇచ్చారు కదా ఛార్జింగ్ పెట్టుకోవడానికి, ఇలా మేము ప్లగ్ పెట్టుకోవడానికి కార్కి అలా ఉంటుంది. ఇది కామన్ వాష్రూము. ఓపెన్ చేస్తుంది, ఇది కామన్ వాష్రూమ్ ఇలా ఉంటుంది మా వాష్రూమ్. అంటే ఇది కామన్ వాష్రూమ్కి ఇలా షింక్ కొంచెం చిన్నగా ఇచ్చారు. అటాచ్డ్ బెడ్రూమ్కి అది కొంచెం పెద్దగా ఇచ్చారు అనమాట. సేమ్ ఇలానే ఉంటుంది వాష్రూమ్. సో పైన గీజర్, ఎలక్ట్రిక్ గీజర్ అనమాట. అక్కడ నుంచి ఇలా వస్తూనే ఇది మా బెడ్రూమ్. అది అనుకున్నాను. అది పడుకుంది. ఇది మా బెడ్రూము. మోస్ట్ ఆఫ్ ద టైం మేము ఇక్కడే స్పెండ్ చేస్తాం అనమాట. ఇది యాక్చువల్గా కిడ్స్ బెడ్రూమ్, కానీ మాకు ఈ విండో వ్యూ ఉండడం వల్ల మేము ఇది సెట్ చేసుకున్నాం అనమాట. మాకు ఉండాలి అని చెప్పి వ్యూ కనిపిస్తూ ఉంటుంది, బయట వ్యూ. ఆర్వీకి నైట్ టైమ్స్ స్టోరీస్ చెప్పుకుంటూ ఏదైనా కథలు చెప్పుకుంటూ ఇలా కర్టన్స్ తీసేసి అక్కడ స్పెండ్ చేస్తూ ఉంటాం అన్నమాట. మేము వ్యూ కనిపిస్తుంది బాగా. అక్కడికే వెళ్తూ ఉంటాం అనమాట. మార్కెట్కి వెళ్ళాలి అంటే అక్కడ కనిపిస్తుంది కదా. సో అదే అనమాట మార్కెట్. అక్కడికి వెళ్తూ ఉంటాం మాకు కావాల్సింది తెచ్చుకోవడానికి. సో ఇది మా బెడ్రూమ్. పట్టుకున్నా నా కళ్ళు మూసుకో. ఇక్కడి నుంచి వస్తుంది. ఇంకా ఇది ఇంకొక బెడ్రూమ్. ఇప్పుడు మీకు నీట్గా ఐడియా వస్తుంది. సో అదొక బెడ్రూమ్, ఇది ఒక బెడ్రూమ్. సో ఇది యాక్చువల్గా మేము యూజ్ చేసుకోవాల్సిన బెడ్రూమ్ అనమాట, పెద్ద బెడ్రూమ్. సో మాకు అది నచ్చి పాపకి బాగుంటుంది వ్యూ చూస్తూ ఏదైనా మాట్లాడడానికి అన్నట్టు అది తీసుకున్నాం అనమాట. ఇక్కడ సింగిల్ విండో అయినా ఇచ్చారు కదా, సో అందుకోసం ఆ రూమ్కి తీసుకున్నాం అనమాట. మెయిన్ కబోర్డ్స్, సో ఎక్స్ట్రా ఉంటుంది కదా లగేజ్. అప్పుడు ఎలా పెట్టుకున్నామో తెలియదు, కానీ 1 BHK ఉన్నప్పుడు ఇప్పుడు ఇన్ని ర్యాక్స్ ఉండడం వల్ల అన్నీ అణిగిపోతున్నాయి. కానీ ఆ 1 BHKలో కూడా మేము సర్దుకునేవాళ్ళం అనమాట, ఎంత నీట్గా అనిపించిందో. సో ఇంత స్టఫ్ ఉందా అనిపించింది అనమాట. సో ఎక్కువ బట్టలే కదా కొనేది, సో అవే ఎక్స్ట్రా. సో ఇది మిర్రర్, ఇంకా ఇక్కడ మిర్రర్ బ్యాక్ సైడ్ కూడా పెట్టుకోవడానికి ఇచ్చారనమాట. సో ఎక్స్ట్రా ఉంటాయి కదా అమ్మాయిలకి, సో ఆ స్టఫ్ అంతా ఇక్కడ పర్ఫ్యూమ్స్ కావాల్సినవన్నీ ఇలా పెట్టేసుకున్నాం. సో వీటిలో వాటిల్లో అన్నీ అంతా. ఇంకా పాపకి అక్కడ మెయిన్ అక్కడ పడుకుంటాం నైట్. ఆఫ్టర్నూన్ టైమ్స్ ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడ పడుకుంటూ ఉంటాం అనమాట. సో ఎందుకంటే ప్లేస్ షిఫ్ట్ అవుతూ ఉంటే బాగుంటుంది కదా అన్నట్టు షిఫ్ట్ చేస్తూ ఉంటాం అనమాట ఇంట్లో. సో కొన్ని టాయ్స్ ఇక్కడ పెట్టేసుకున్నాం అనమాట. ఇది బెడ్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఇదండి మా హోమ్ టూర్ అయితే 2 BHK రెంటల్ హోమ్ టూర్ చూపించేసాను కదా. సో బాగుందా, మీకు నచ్చిందా? నచ్చితే ఇంకెందుకు ఆలోచిస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా లైక్ కూడా చేయండి. సో అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంకొక వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. బాయ్.